హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథాస్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 3. సత్యం చాలా నిరుత్సాహపడ్డాడు. ఎప్పటికి మూర్తి అంత మార్పు? ఎప్పటికో తనే ఆ నరకంలోంచి బయటపడుతుందిలే. అనుకోబుద్ధి వేయటం లేదు నాకు. అసలు ఆ ఇంటి పరిస్థితి నీకు సరిగ్గా తెలీదు. వాణ్ణి తలుచుకుంటే ఎంత ఒళ్ళు మండిపోతోందో నాకు. మళ్ళీ మొదటికొస్తున్నావు. నీకు మండితే ఏం లాభం? జానక్కి మండాలి గాని. అబ్బా! నువ్వే మళ్ళీ మొదటికొస్తున్నావు. అదంతా ఎప్పటికి జరిగేను? ఇప్పుడు జానకి ఎలా ఉందో చూస్తే 1000 సంవత్సరాలకి కూడా జానక్కి అంత కోపం రాదేమో అనిపిస్తోంది. చిన్నప్పుడు ఇంత అధ్వాన్నంగా ఉండేది కాదోయ్! చాలా ధైర్యంగా, ఉత్సాహంగా ఉండేది. మా ఇంట్లో ఉన్నప్పుడు జానకి ఏడవడం ఒక్కసారి కూడా చూడలేదు నేను. ఈ 2 ఏళ్లలో ఎంత విచిత్రంగా మారిపోయిందో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చిందో అంత పిరికితనం. మాట మాటకి భయపడుతుంది. మహా నిరుత్సాహంగా చూస్తుంది. మాటకి ముందు ఏడుస్తుంది. 1000 సంవత్సరాల వృద్ధాప్యం వచ్చేసిందనుకో, జానకిని ఒక్క 10 నిమిషాలు చూస్తే, ఆ వ్యక్తిని అంత నిర్జీవంగా తయారు చేసిన వాడు ఎంత నీచుడో, ఎంత జంతువో ఎవరూ చెప్పకుండానే అర్థమవుతుంది. జానకి అలా ఏడుస్తూ, మొత్తుకుంటూ, మూర్ఖంగా బతుకుతూ ఉంటే తనకే చైతన్యం రావాలని చూస్తూ ఊరుకోవలసిందేనా? అన్నాడు సత్యం. చాలా అసహనంగా. ఇదేం సిద్ధాంతం? అన్నట్టు. చూస్తూ ఎందుకు ఊరుకుంటాం? ఇంతవరకు చెప్పిందంతా ఏమిటి? జానకి కన్నా మనకు ఎక్కువ తెలుసు కాబట్టి, మనం ఎక్కువ చైతన్యంలో ఉన్నాం కాబట్టి, మన జ్ఞానం జానకికి నేర్పుతూనే ఉంటాం. జానకి, నువ్వు మూర్ఖంగా బతుకుతున్నావు. అవమానాల పాలవుతున్నావు. ఇన్ని కష్టాల్లో, ఇన్ని ఇబ్బందుల్లో అంత నీచమైన జీవితం గడపకుండా ఆత్మగౌరవంతో స్వతంత్రంగా బ్రతికే మార్గం ఉంది నీకు. ఇదిగో ఫలానా రకంగా అయితే ఈ జీవితం నుంచి బయటపడవచ్చును అని బోధిస్తూనే ఉంటాం కదా! ఇప్పుడు జానకి పరిస్థితి చూస్తే జానకికి ఎంత కాలానికి ఆ జ్ఞానం కలగదేమో అంటున్నావు గానీ, అది చాలా తప్పు. ఇంతకాలము జానకి పరిస్థితి వేరు. ఇక ఇప్పటి నుంచి వేరు. ఇంతకాలం మనకు జానకి సంగతులేమీ తెలీవు. కాబట్టి మనం ఏం చెప్పాలో అది చెప్పడం జరగలేదు. ఇప్పుడు అలా కాదు కదా! మనకు నిజంగా జానకి కష్టాలు పోవాలని ఉంటే, జానకికి జ్ఞానం కలిగించే ప్రయత్నాలన్నీ చేస్తాం. మన కృషిని బట్టి కూడా జానకికి వివేకం కలగడం, కలక్కపోవడం ఉంటుంది. పోనీ మాట వరుసకి చెప్పు. ఎంత బోధించినా జ్ఞానం రాకపోతే? సత్యం ఆతృతగా చూశాడు. మూర్తి ఒక్క క్షణం ఆగి అన్నాడు. జ్ఞానం రాకపోతేనా? రాకపోతే అంతే. అంత జ్ఞానం వచ్చినప్పుడే ఆమెకు విముక్తి. కానీ జ్ఞానం రాకపోవడం ఎప్పుడూ జరగదు సత్యం. ఒకవైపు ఆమె జీవితం నిజంగా దుర్భరం అవుతూ ఉంటే, దాని నుంచి బయటపడే మార్గం రెండో వైపు నిజంగా కనపడుతూ ఉంటే, ఆమెలో చాలా సహజంగా మార్పు వచ్చి తీరుతుంది. అలాంటి మార్పు రాలేదంటే అర్థం ఆ జీవితం ఆమెకు అంత దుర్భరంగా లేదన్నమాట. లేకపోతే ఈ రెండో మార్గం మీద నమ్మకం కలగడం లేదన్నమాట. అలా అయినప్పుడే ఆమె పాత జీవితాన్ని భరిస్తూ ఉండిపోతుంది. ఏమిటీ చాదస్తం అన్నట్టు చూస్తున్నాడు సత్యం మూర్తిని. మూర్తి, నువ్వు చెప్పే వ్యవహారం చాలా కాలం పడుతుంది. నాకు తెలియక అడుగుతాను. జానకి మీద మనకు చాలా ప్రేమ ఉన్నప్పుడు నయాన్నో భయాన్నో జానకిని సుఖంగా బతికేటట్టు చేస్తే మంచిదే. కానీ చెయ్యలేవు. అసలు కీలకమంతా అక్కడే ఉంది. సుఖంగా బతకడం అని నువ్వు ఎలాంటి జీవితం గురించి అంటున్నావో, అలాంటి జీవితాన్ని జానకే కోరుకోవాలి. లేకపోతే నువ్వు చూపించే సుఖం జానకికి సుఖం అవ్వదు. ఈ ఏడుపులు, ఇక్కడ వీళ్ళు చేసే అవమానాలు, ఇవన్నీ పోయి ఏ ఇబ్బందులు లేకుండా బతకడం సుఖంగా ఉండదా ఎవరికైనా? ఉండదంటావా? ఎవరి సంగతో ఎందుకు మనకి? జానకి సంగతే మాట్లాడు. జానకి ఆలోచన ఎలా ఉందో స్పష్టంగా తెలీదు. నీకు జానకికి ఎలాంటి స్నేహం ఉందో నాకు సరిగ్గా తెలీదు. నీ మాట మీద జానకికి ఎంత విలువ ఉందో, నిన్ను ఎంత నమ్ముతుందో నాకేం తెలుసు? ఆమె జ్ఞానాన్ని బట్టి నువ్వు చేసే మంచిని,
గ్రహించుకోను వచ్చు, గ్రహించుకోకపోను వచ్చు. బాధల్లోంచి బయటపడేస్తోంటే గ్రహించుకోకపోవడం ఉంటుందా అని ఆశ్చర్యపడ్డాడు సత్యం. నీతో ఇదే గొడవ మూర్తి. ప్రతి విషయం తీసుకుపోయి ఏవో సిద్ధాంతాలకి ముడిపెడుతూ ఉంటావు. ప్రజల్లో పోరాటాల్లాంటి పెద్ద పెద్ద విషయాల్లో అయితే రా పెద్ద పెద్ద విషయాల్లో అయితే, రాజకీయాల్లో అయితే అలాంటి సిద్ధాంతాలన్నీ చూడాలేమో కానీ, ఇంత చిన్న విషయానికి అదంతా అనవసరం లెద్దు. మనం ఇలా మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే, జానకి ఏమన్నా అఘాయిత్యం చేస్తే? మొన్న ఇలాగే మా ఊళ్ళో ఒకావిడ నూతిలో పడి, మీ ఊళ్ళో ఏమిటి? అన్ని ఊళ్ళల్లోనూ నూతులున్నాయి. అన్ని ఊళ్ళల్లోనూ బాధలు ఉన్నాయి. అన్ని చోట్ల ఆడవాళ్ళు నూతుల్లో, గోతుల్లో పడుతూనే ఉన్నారు. జీవితం దుర్భరం అయిపోయి, ఎటూ తప్పుకోవడానికి మార్గం లేక, ఆదుకునే వాళ్ళెవ్వరూ లేక, పూర్తిగా నిరాశలో కూరుకుపోయి, అంత నిస్సహాయ స్థితిలోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. జానకి కూడా అలా చేస్తుందంటే అర్థం, అప్పటికి కూడా జానకికి నీ మీద నమ్మకం కలగలేదన్నమాట. ఆ భర్తతో జీవితం ఆమెకు పూర్తిగా ఇష్టం అయిపోయినప్పుడు, నన్ను ఆదుకోవడానికి మా అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య నా కష్టం పూర్తిగా అర్థం చేసుకుంటాడు అనే నమ్మకం జానకికి ఉంటే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? జానకి నీ మీద అంత నమ్మకం కలిగేటట్టు చేసుకో. అన్నయ్య ఏదో మాటలు చెబుతాడే కానీ, సమయం వస్తే ఏమీ చెయ్యడు అని తనకు అనిపించకూడదు. నీ ప్రవర్తన మీద అనుమానం రాకూడదు. అలా అయితే జానకి ఆత్మహత్య చేసుకుంటుందనే భయం అక్కర్లేదు. నా మీద నమ్మకం ప్రశ్న కాదు మూర్తి. నన్ను బాగానే నమ్ముతుంది అనుకో. అసలు భర్తని విడిచిపెట్టడం అనే ఊహే పెద్ద తప్పులాగా కనబడుతుంది కదా! మా ఊళ్ళో చచ్చిపోయినావిడ సంగతులు నాకు బాగానే తెలుసు. మా అమ్మకి ఏదో దగ్గరే వాళ్ళు. పుట్టింటి వాళ్ళకి కావలసినంత ఆస్తి ఉంది. ఈవిడ ఒక్కతే కూతురు. ఈవిడ నిజంగా పుట్టింట్లో ఉంటానంటే వాళ్ళు బలవంతంగా మాత్రం పంపరు. భర్త వల్ల తనకు అంత కష్టంగా ఉందని వాళ్ళకి ఒక్క మాట చెబితే చాలు. ఆవిడకి ఏమీ కష్టం లేకుండా చేసేవాళ్ళే. మరి ఆవిడ తల్లిదండ్రుల మీద నమ్మకం లేకే అలాంటి పని చేసిందా? భర్తని వదిలేసి వేరే ఉంటే నలుగురిలో అవమానం అయిపోతుందని సిగ్గుపడిపోయిందట. తల్లికి ఉత్తరం కూడా రాసిపెట్టిందట. మీకు నాకు కళంకం తెచ్చే కన్నా ఈ పనే మంచిదనుకున్నాను అనో ఏదో రాసిందట. ఆదుకునే వాళ్ళు ఉన్నప్పటికీ భర్తని వదిలేయడం అంటే ఆడవాళ్ళు చాలా సిగ్గుపడిపోతారు కదా! కట్టుకున్నవాడే ఇలా అయిపోతే ఇక బ్రతికి ఏం ప్రయోజనం అనుకుంటే, మనం ఎంత నమ్మకం కలిగేటట్టు ప్రవర్తిస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఎప్పుడో అప్పుడు విరక్తితో ప్రాణాలు మీదకి తెచ్చుకోవచ్చు. అందరి సంగతి ఒక్కలాగే జరగదు సత్యం. ఆవిడకి సరిగా చెప్పిన వాళ్ళెవ్వరూ లేకపోయి ఉండొచ్చు. జానకి సంగతి అలా కాదు కదా! మనకు తెలిసినదేదో జానకికి చెబుతాం కదా! స్త్రీకి భర్తతోటిదే సర్వస్వం ఎందుకు చేశారో, అలాంటి అభిప్రాయాల్ని నమ్మే స్త్రీ తనకు తను ఎలా ద్రోహం చేసుకుంటుందో, ఇక మనిషి ఇంకో మనిషి అధికారం కింద బానిసగా బ్రతకటం ఎంత నీచమో, ఆ బానిసత్వం ఎందుకు దుఃఖం కలిగిస్తోందో, అలాంటి సంగతులన్నీ చెప్తాం కదా! ఇదంతా చెవిన పడితే గతంలో ఉండే అభిప్రాయాలన్నీ చలించకుండా గడ్డకట్టుకుని ఉండిపోతాయా? భర్త దుర్మార్గుడైనా అతనితో జీవితమే సర్వస్వం కాదు అనే సంగతి బాగా అర్థమైనప్పుడు దుర్మార్గపు భర్తల అధికారాల్ని తిరస్కరించడానికి ఆడవాళ్ళు సిగ్గుపడరు. చాలా గర్వపడతారు. జానకికి నువ్వు నేర్పే జ్ఞానం ఎలా ఉండాలంటే, ఆమె భర్త పెత్తనం క్రింద బతకడానికి సిగ్గుపడాలి గాని, దాన్ని వ్యతిరేకించడానికి సిగ్గుపడకూడదు. నువ్వు చెప్పినావిడ అసలు భర్తని విడిచి బతకడమే తప్పుగా అనుకుని చచ్చిపోయింది అన్నావే? అవును. ఆవిడ ఆ స్థితిలోనే ఉండి ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు గాని, ఇంకెవరన్నా గాని ఆమె అభిప్రాయాలు మారేటట్టుగా ఏమైనా బోధించారో లేదో? జానకి విషయంలో నువ్వు కూడా అలాగే ఊరుకుంటావా? సత్యానికి తల తిరుగుతోంది. జానకికి అంత జ్ఞానం, అంత చైతన్యం అవన్నీ ఎప్పటికి? ఎంతకాలానికి? జానకి చాలా మంచిది మూర్తి.
నోట్లో నాలుక లేని మనిషి. ఆ మంచితనాన్ని వాళ్ళు అలా చేస్తున్నారు అని అంత మంచి మనిషిని తొందరగా రక్షించాలి అన్నట్టు చూశాడు సత్యం. పేద ప్రజలు మంచివాళ్ళు కారా సత్యం? అంత మంచితనానికి ఏమిటి ఫలితం? ఎవరి శ్రేయస్సు వాళ్ళు గ్రహించుకోలేని మంచి ఏం మంచి? దోచుకునేవాడికే అనుకూలించే అజ్ఞానంలో మంచి ఏమిటి? భర్త చేసే అధికారానికే లొంగి ఉండే మంచి ఎవరికి మంచి? ఆ భర్తకే మంచి. అది జానకి చెడ్డే. మంచి అంటే ఎప్పుడూ నిన్ను నువ్వు క్షేమంగా ఉంచుకోవడం. ఎదుటి వ్యక్తిని కూడా నీయంత క్షేమంగానూ ఉండనివ్వడం. అదే అసలైన మంచి. నీ క్షేమానికి, ఎదుటి వ్యక్తి క్షేమానికి వైరుధ్యం రాకూడదు. ఒక వ్యక్తిని పీడిస్తేనే గాని రెండో వ్యక్తి క్షేమంగా ఉండలేని పరిస్థితిలో పీడించేవాడిలోనూ మంచి ఉండదు. పీడనకి తలవంచే వాళ్ళలోనూ మంచి ఉండదు. మొదటివాడిది దుర్మార్గం, రెండోవాడిది అజ్ఞానం. మంచితనం అనుకుంటూ బాధలు భరించే వాళ్ళంతా అజ్ఞానులే. అజ్ఞానం మంచి కాదు. మంచి అనే మాట వదిలేయ్. జానకికి కాస్త ధైర్యం కలిగించే వ్యవహారం చూడు. మూర్తి మాటలు అక్కడక్కడ నిజంగా సంతోషం కలిగించాయి సత్యానికి. నువ్వు చెప్పేదంతా తర్కానికి ఎంతో బాగుంది మూర్తి. కానీ ఆచరణకి బాగాలేదు. అంతేనా? అలా అని కాదు. ఇంతకన్నా సులువైన మార్గం ఏమీ లేదా అని. జానకి విషయంలో కొంచెం ఎక్కువ చొరవ తీసుకోవచ్చుననిపిస్తోంది నాకు. చూడు, జానకి జబ్బు చేసినా మందు మింగడానికి ఒప్పుకోదనుకో. బలవంతంగా మందు మింగిస్తామా లేదా? అంత బలవంతంగా ఎప్పుడు మింగిస్తాం? ఇక జానకి చచ్చిపోతుందేమో అన్నప్పుడు అది పూర్తిగా ఆఖరి దశ. అలాగాక ఏ తలనొప్పికో మందు వేసుకోదనుకో బలవంతంగా కాళ్ళు చేతులు కట్టి మందు మింగిస్తామా? అలా చెయ్యం. ఆమె ఇష్టానికి ఆమెని వదిలేస్తాం. మనం తీసుకునే చొరవ ఆమె స్థితిని బట్టి ఉండాలి కదా! సంసారం విషయం కూడా అంతే. వాడు ఆమెని చంపే ప్రయత్నాలు చేస్తేనో, ఆమె చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటేనో, ఆ స్థితిలో అయితే బలవంతంగా రక్షించవలసినదే. ఇప్పుడు జానకి అంత ప్రమాదంలో ఉందా? అది చెప్పు. జానకి వాళ్ళ పీడ చిన్న తలనొప్పి లాంటిదేనా? నా అభిప్రాయం అయితే జానకి ఆ పెళ్ళైనప్పుడే మహాఘోరమైన ప్రమాదంలో పడిపోయిందిలే మూర్తి. నా ఆలోచన నీకు నచ్చదేమో. నువ్వు ఎంత చెప్పినా నా అభిప్రాయం మారడం లేదు. ఇప్పుడు జానకిని నేను కొంత ప్రోత్సహించి తీసుకుపోతే తరువాత తనకు కూడా పట్టుదల రాదు. చాలా పొరపాటు సత్యం. జానకికి భర్త ప్రవర్తన మీద చాలా అసహ్యం ఉందా? అతనితో జీవించకూడదని లోపల బాగా ఆలోచనగా ఉందా? ఏం చెయ్యాలో మార్గం తోచక తటపటాయిస్తోందా? ఆ స్థితిలో ఉంటే ప్రోత్సహించి మార్గం చూపించాలి కానీ, నీ ఉత్సాహాన్ని బట్టి, నీ పట్టుదలని బట్టి జానకికి కూడా పట్టుదల వస్తోందనుకోవడం చాలా పొరపాటు. ముందు కార్యకర్తలే పోరాటాలకు దిగితే దాన్ని బట్టి ప్రజలు కదలరా? అనుకోవడంలా ఉంది ఇది. అయితే జానకిని నాతో తీసుకువెళ్ళొద్దంటావా? అబ్బా! నా ప్లాను అంతా తల్లక్రిందులు చేశావే అని సత్యం చాలా నిరుత్సాహపడ్డాడు. అసలు జానకి నీతో వస్తుందా అని. రమ్మంటే ఎందుకు రాదు? నేననుకోను. రాదు. అడిగి చూడు. పోనీ వస్తే తీసుకెళ్ళనా? తను వచ్చింది అంటే ఇష్టపడి వచ్చినట్టే గదా! అంత మాత్రాన ఇష్టపడినట్టు కాదులే. చాలామంది చాలా విషయాల్లో ఎటూ నిర్ణయించుకోలేని స్థితిలో ఉంటారు. అలాంటి స్థితిలో ఏదో ఒక పని చేసేస్తే అది ఇష్టంతో చేసినట్టు అవ్వదు. అలాంటి వాళ్ళ మీద మన నిర్ణయాలు రుద్దకూడదు. వాళ్ళని ఆ స్థితిలోనే మరికొంత కాలం ఉండనివ్వాలి. మనం చెప్పేదేదో మాత్రం చెబుతూనే ఉండాలి. ఏం చేస్తే మంచిదో, ఎలా చేస్తే మంచిదో, ఎందుకు మంచిదో, కొంచెం ఎక్కువ మంచి ఏదో, తక్కువ మంచి ఏదో అన్నీ చెప్పాలి. కొంతకాలానికి వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళే స్వయంగా నిర్ణయాలు చేసుకుంటారు. ఆ నిర్ణయాల మీద కూడా మన అభిప్రాయాలు చెప్పాలి. అవి వాళ్ళ శ్రేయస్సుకి పనికి వచ్చేవో కావో, వాటిలో ఏమైనా లోపాలు ఉంటే అవి ఏమిటో చెప్పాలి. ఆ వ్యక్తి ఎప్పటికీ ఎంత మారడానికి సిద్ధంగా ఉంటే అంతవరకు దానికి తగిన సహాయం చేస్తూ ఉండాలి. జానకి జీవితం గురించి జానకే ఆలోచించుకునేటట్టు చెయ్యడమే నీ పని. అంతే. అంతకన్నా కలగజేసుకోకూడదు.
జానకిని నీతో వచ్చెయ్యమని బలవంత పెట్టకు. ఆమెకు కష్టం కలిగించే పరిస్థితుల్ని ఎలా మార్చుకోవచ్చునో, ఎలా వదుల్చుకోవచ్చునో మార్గం చూపించు అంతే. తనకు ఎప్పటికి శక్తి కలిగితే అప్పటికి కలుగుతుంది. అప్పటికి వదుల్చుకుంటుంది. ఈలోగా ఏ పిల్లో జల్లో పుడితే ఇంకేం వదుల్చుకుంటుంది? పూర్తిగా పీకల దాకా కూరుకుపోతుంది. కూరుకుపోదు. ఇంకా సమస్యలెక్కువై, ఇంకా అనుభవాలెక్కువై, ఈలోగా నీ వల్ల సరైన సహాయం ఉంటుంది కాబట్టి, పిల్లలు ఉన్నా ఇష్టం లేని జీవితం నుంచి బయటపడుతుంది. ఎప్పటికో అదంతా 1000 సంవత్సరాలు పట్టదు. పడితే పడుతుంది. కాలపరిమితి నేను చెప్పడం లేదు. ఆమెకు నువ్వు నేర్పేదాన్ని బట్టి, ఆమె అనుభవాల్ని బట్టి ఒక్క నెలలోనే జానకిలో ఎంతో మార్పు వస్తుందేమో చెప్పలేం. అబ్బా! ఇంకా నెల రోజులా? ఇంకా నెల రోజులు వాడి దగ్గర ఉంటుందా? అని కోపంగా మొహం చిట్లించాడు సత్యం. సత్యం కోపం వెంకట్రావు మీద నుంచి వెంకట్రావు తల్లి మీదకి పోయింది. అసలు ఆ అత్త సంగతి చూడు. పోనీ ఆవిడ కాస్త మంచిదైనా అని ఆగిపోయాడు. అత్తగారి మంచితనం మీద జానకి బతుకు ఆధారపడ్డం ఏమిటన్నట్టు. అత్త మంచిదైతే అని తను జానకిలాగే మాట్లాడాడేమిటి అన్నట్టు. అసలు ఆవిడ కూడా ఆడమనిషే కదా! కోడలంటే అంత కర్కోటకంగా ఉంటుందేం? అన్నాడు కోపంగా. ఆ అత్తగారు తన చిన్నతనంలో తన అత్తగారి వల్ల ఎన్ని ఇబ్బందులు పడిందో నీకెవరైనా చెబితే జాలితో కరిగిపోతావు. ఇద్దరు స్త్రీలా, ఇద్దరు పురుషులా అని కాదు. వాళ్ళ సంబంధం ఎలాంటిదో చూడాలి. యజమాని, సేవకుడు ఇద్దరూ పురుషులు కారు. వాళ్ళ మధ్య వైరుధ్యం లేదు. అత్తల పెత్తనాలు, ఆడబిడ్డల పెత్తనాలు కూడా స్త్రీ పురుష సంబంధాల్లోకి వచ్చే విషయాలే. ఒక స్త్రీ మీద భర్తని అధికారిగా చేసే సమాజమే ఆ భర్త సంబంధీకులందరినీ కూడా ఆ స్త్రీ మీద అధికారులుగా చేస్తుంది. భార్యాభర్తల సంబంధంలో భర్త ఎక్కువ స్థానంలో ఉన్నాడు కాబట్టి అతని తల్లి, తండ్రి ఇంకా అతని సంబంధీకులందరూ ఆ స్త్రీ కన్నా ఎక్కువ స్థానంలో ఉంటారు. అందుకే అత్త కోడలి మీద అధికారి. భార్య మీద భర్త అధికారం పోతే అత్తల అధికారాలు పోతాయి. భార్యాభర్తలు సమానులైతే అత్తాకోడళ్ళు కూడా సమానులవుతారు. సత్యం కొంచెం నవ్వాడు. అతనికి ఎంత నచ్చాయో ఆ మాటలు. అవును, అందులో తర్కం ఉంది. వెంకట్రావు మారే వ్యవహారం లేకపోతే పోయింది. వాడి తల్లి మారే వ్యవహారం కూడా లేదన్నమాట అన్నాడు. మళ్ళీ వెంటనే ఏం సిద్ధాంతాలివి అన్నట్టు చూశాడు. మూర్తి కూడా నవ్వాడు. సత్యం, నా మాటల్ని గందరగోళం చేసుకోకు. ఇంతసేపు నేను ఎంతో చెప్పినట్లు నీకనిపిస్తుందేమో కానీ అదంతా కలిసి 2 ముక్కలే. ఎవరి చైతన్యాన్ని బట్టి వాళ్ళ సమస్యలు పరిష్కారమవుతాయి. ఒక వ్యక్తి విషయం అయినా అంతే. ఒక వర్గం విషయమైనా అంతే. ఒకరి సమస్యల్ని ఇంకొకరు పరిష్కరించలేరు. అదే నేను ఇంతసేపు చెప్పింది. సత్యం కాదనలేకపోయాడు. ఎలా కాదంటాడు? అలా అని మూర్తి మాటలు పూర్తిగా అంగీకరించనూ లేకపోయాడు. కానీ ఏమీ ప్రశ్న లేకుండా ఊరుకున్నాడు. కొంతసేపు ఇతర విషయాలేవో మాట్లాడాడు మూర్తి. సత్యం వాచీ చూసుకుని 10 దాటింది మూర్తి, నేనిక వెళ్తాను. ఊళ్ళో ఉంటే రేపు సాయంత్రం వస్తాను మళ్ళీ అని లేచాడు. చెప్పులు తొడుక్కుంటూ ఏదో గుర్తు వచ్చినట్లు నవ్వి, నీకు పెళ్ళయిందా మూర్తి అన్నాడు. అదేం ప్రశ్న అని మూర్తి కూడా నవ్వాడు. గతంలో మూర్తికి సత్యానికి పెళ్ళిళ్ళ గురించి, ప్రేమల గురించి కొన్నిసార్లు వాదాలు జరిగాయి. ఇద్దరి అభిప్రాయాలు ఒకటైనా తరువాత అవి ముగిశాయి. ప్రేమతో ఏర్పడే సహజీవనమే పెళ్ళి. కలిసి జీవించడమే పెళ్ళి అనుకున్నారు ఇద్దరు. మూర్తి ఒక తతంగంతో పెళ్లి చేసుకోడని సత్యానికి నమ్మకమే. మూర్తికి పెళ్లి జరగలేదని సత్యానికి తెలుసు. అయినా సరదాకి నీకు పెళ్ళయిందా అని అడిగాడు. తెలిసి అడిగినందుకే అదేం ప్రశ్న అని మూర్తి నవ్వాడు. జానకి వాళ్ళ పిన్నత్తగారు కూతుర్ని చేసుకుంటావేమో నిన్నడగమందిలే. కట్నం బాగానే ఇస్తారట అన్నాడు సత్యం గంభీరంగా. వెండి పళ్ళెం కూడా ఇస్తారా? ఇస్తార్లే. వెండి పళ్ళెం అడిగే అధోగతికి నువ్వు దిగితే ఇవ్వకేం చేస్తారు? వెంకట్రావు ఎంత అధోగతికి దిగితే మాత్రం ఇస్తున్నావా నువ్వు? జానకి సుఖపడడానికి కొంచెం సులువైన మార్గం చెప్పమన్నావుగా ఇందాక. ఇప్పుడు గుర్తొచ్చింది చెప్పనా? వెంటనే వెంకట్రావుకి వెండి పళ్ళెం చేయించి ఇయ్యి.
వాళ్ళ బంధువులమ్మాయిని పెళ్లి చేసుకో. ఈ రెండూ చేస్తే చాల్లే నోరు ముయ్యి అని మొహం చిట్లిస్తూ బయలుదేరాడు సత్యం. జానకి అన్నం తినకుండా తన కోసం చూస్తూ ఉంటుందేమోనని కంగారు పడుతూ వచ్చాడు సత్యం. జానకి విషయం ఏం చెయ్యాలో, జానకి ఎలా ధైర్యం చెప్పాలో ఆలోచిస్తూ వచ్చాడు. ఇంటికి చేరేటప్పటికి 11 దగ్గర. కిటికీ తలుపులు కూడా మూసి ఉన్నాయి. వెంటిలేటర్స్‌లోంచి లైటు కనబడుతోంది. మెట్లు ఎక్కి తలుపుల దగ్గరికి వెళ్ళేటప్పటికి వెంకట్రావు కంఠం వినపడుతోంది. ఏవిటో మాట్లాడుతున్నాడు. అది మాట్లాడడం కాదు, ఏదో పోట్లాడుతున్నట్టున్నాడు. సత్యం చాలా ఆశ్చర్యంగా విన్నాడు. చెప్పవేం, మాట్లాడవేం అంటున్నాడు వెంకట్రావు ఆగి ఆగి. సత్యానికి కోపం ప్రారంభమైంది. నా దగ్గర ఇలాంటి వేషాలు కుదరవు. జానకి కంఠం వినబడడం లేదు. జానకి అసలు మాట్లాడుతున్నట్టు లేదు. ఆవిడ ఎలా చెప్తే అలా పడి ఉండు. ఇంత సిగ్గులేని కుటుంబం అని మాకేం తెలుసు? వంశం వంగడం మంచివనుకున్నాం. అత్తగారు నీకు పనికిరానిదైపోయిందా? జానకి ఏదో అంది ఏడుపు కంఠం. పెద్ద చెప్పుడు, ఏదో తిట్టు కొట్టినట్టున్నాడు. కొట్టాడా? నిజంగా? నిజంగా? సత్యం ఉగ్రుడైపోతున్నాడు. మెట్ల మీద 2 నిమిషాలు నిలబడ్డాడో లేదో అంతరార్థాంతం. మళ్ళీ వెంకట్రావు కంఠం. ఏదో వాగుతున్నాడు. సత్యం తలుపుల మీద ఒక్క తన్ను తన్నాడు. తలుపు తీ. లోపలి కంఠం ఆగింది. సత్యం తలుపు మీద ఇంకో తన్ను తన్నాడు. వెంకట్రావు తలుపు తీసి తన గృహానికి, తన తలుపులకి మహా అవమానం అయిపోయినట్టు కోపంతో అదిరిపడుతూ నుంచున్నాడు. చిన్న లాగుతో ఉన్నాడు. లుంగీ లేదు, చొక్కా లేదు. అర్ధరాత్రి ఏంటి గోల? తలుపులు బద్దలు కొడతావా? అన్నాడు కోపంగా సత్యాన్ని చూస్తూ. వెంకట్రావుని చూడగానే సత్యానికి డోకు వచ్చినంత పనైంది. అతని మాటలేం వినిపించుకోకుండా జానకి దగ్గరికి దూసుకు వెళ్ళాడు. జానకి కిటికీ పక్క గోడకి మొహం పెట్టి ఏడుస్తోంది. ఆ రకంగా అప్పటికి 2 గంటల నుంచి నిలబడి ఉంది జానకి. వెంకట్రావు సాయంత్రం 8 గంటలకు ఇంటికి వచ్చాడు. మీ అన్న ఉన్నాడా, వెళ్ళాడా? అన్నాడు రాగానే. బయటికి వెళ్ళాడు. రాత్రికి వస్తానన్నాడు అంది జానకి ముక్తసరిగా. ఎన్నాళ్ళు మకాం వేస్తాడు? చూశాడుగా చెల్లెల్ని, ఇక దయచెయ్యరాదు అన్నాడు వెంకట్రావు వెటకారంగా. జానకి జవాబు చెప్పకూడదనుకుంది కానీ మళ్ళీ చెప్పింది. ఎన్నాళ్ళయింది వచ్చి? వారాలయిందా, నెలలయిందా? అంది నిష్ఠూరంగా. వెంకట్రావు ఆ పగలంతా బాగా ఆలోచించాడు. సత్యం మీద కోపం ఎలా తీర్చుకోవాలా అని. జానకితో పోట్లాడటం తప్పితే ఇంకో మంచి మార్గం కనపడలేదు. సత్యం వచ్చే వేళకి జానకి మీద కేకలేస్తూ ఉంటే సత్యం గజగజ వణుకుతాడు. తనని బ్రతిమాలి శాంతపరిచే వ్యవహారంలోకి దిగుతాడు. అప్పుడు తనకు వాడి మీద ఎంత కోపం ఉందో అంత నిర్మోహమాటంగా బయట పెట్టవచ్చు. సిగ్గొచ్చేట్టు చివాట్లు పెట్టవచ్చు. లేకపోతే వాడికి వాసంతి పనికిరాకపోయిందా? ఇంటల్లుడికి వెండి పళ్ళెమన్నా ఇచ్చే తాహతులేని వెధవకి వెంకట్రావు ఆ పూట జానకితో పోట్లాడడమే తన ఆదర్శంగా పెట్టుకుని ఇంటికి వచ్చాడు. మాట మాట్లాడితే బావురుమని ఏడ్చే జానకితో పోట్లాడడం అంటే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి ముందు సత్యాన్ని తిట్టడంతో కార్యక్రమం ప్రారంభించాడు. వారాలో నెలలో అయితేనే కదులుతాడా నీ అన్న? అడ్డమైన వెధవలు వచ్చి ఇక్కడ నెలల తరబడి మేసిపోవడానికి ఇదేం సత్రం కాదు, గుర్తుపెట్టుకో అని అనవసరపు కేకలు మొదలుపెట్టాడు. మాటకు మాట ఎదురు చెప్పమని నేర్పిపెట్టాడా నీ అన్న? రాత్రి నీ అన్న వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీ అత్త ఏది అని ఆ పెద్ద మనిషి అడగటం, ఊళ్ళో లేదులే అని నువ్వు మహా ఆనందంగా చెప్పటం అంతా విన్నాను. అత్తలు మొగుళ్ళు పనికిరారు మీకు. చీకట్నే లేచి నేను గదిలో తిరుగుతోంటే మంచం దిగావా? అన్న వచ్చేటప్పటికి నీ వ్యవహారం అంతా మారిపోయిందన్నమాట అంటూ మండిపడుతూ మొదటి నేరం ఆరోపించాడు ఉత్సాహంగా. వెంకట్రావు ఫస్ట్ షిఫ్ట్‌కి వెళ్ళవలసినప్పుడు తెల్లారగట్ల 5 గంటలకి లేస్తాడు. అప్పుడు జానకి కూడా లేచి మంచం దిగి చాప మీదో, నేల మీదో, కిందో పడుకోవాలి. అలా చెయ్యాలని వాళ్ళ అత్తగారు కొత్తలోనే చెప్పింది. అప్పట్నుంచి జానకి అలా చేస్తూనే ఉంది. ఒక్కోసారి జానకికి నిద్ర మెలకువ రాకపోతే వాళ్ళత్త కాఫీ కాచి కొడుక్కి ఇస్తూ కోడలు మంచం మీదే ఉండడం చూసిందంటే కోడలి భుజాలు ఊపి, కుదిపి, లేపి మంచం దిగేదాకా సాధించి చంపేస్తుంది.
అత్త ఎంత సాధించినా జానకి లెక్క చెయ్యకపోయేదేమో కానీ, తను మంచం దిగకపోతే భర్తకి కూడా ఇష్టం ఉండదని చాలా తొందరగానే గ్రహించుకుంది. చీకట్నే వెంకట్రావు లేచినప్పుడు జానకి కూడా లేచి కింద పడుకుంటే వెంకట్రావు చాలా సంతోషిస్తాడు. లేకపోతే మాత్రం ఆ రోజంతా ఆ మొహం ఎంత రుసరుసలాడుతుందో జానకికి తెలుసు. ఇవాళ పొద్దున్న జానకి నిజంగానే మెలకువ రాలేదు. అత్తగారు లేనప్పుడు చీకట్నే తనే కాఫీ పెట్టి ఇస్తుంది వెంకట్రావుకి. అందుకైనా లేవాలి. అతనితో ఇవాళ లేవలేదు సరికదా! ఏమీ చప్పుళ్ళు చెయ్యకుండా నడిచి, మొహం కడుక్కుని, బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ రకంగా పిల్లి నడకలు నడిచి జానకికి మెలకువ రాకుండా చెయ్యగలిగాడు కాబట్టే, తరువాత జానకిని తిట్టడానికి, పోట్లాడటానికి ఇంత మంచి అవకాశం దొరికింది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి దాని మీదే తగు. బండెడు చీకటి నెత్తినేసుకుని చాకరీకి పోతుంటే లేచి కాఫీ ఇవ్వడానికి బద్ధకమా నీకు? అని బ్రహ్మాండమైన పాయింట్ ఒకటి లేవదీశాడు. అది రెండో నేరం. జానకి ఏమీ మాట్లాడలేకపోయింది. అంత మెలకువ రాకుండా నిద్ర పట్టినందుకు సిగ్గుపడిపోయింది. ఆయన లేచినా తను మంచం దిగలేదు. కాఫీ ఇవ్వలేదు. తెల్లారి 6 గంటలకు మెలకువ వచ్చినప్పుడు హడలిపోయింది. గబగబా వంటింట్లోకి వెళ్ళి చూస్తే పాలు అలాగే ఉన్నాయి. డికాక్షన్ అలాగే ఉంది. ఇక దాని మీద పెద్ద రాద్ధాంతం జరుగుతుందని భయపడుతూనే ఉంది. ముఖ్యంగా అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు. అలా ఉన్నవేం జానకి? అలా ఉన్నావేం? అంటూ అన్నయ్య ఒకటే అడగడం లేచినప్పటి నుంచి ఎంత చెప్పొద్దు అనుకున్నా చెప్పకుండా ఉండలేకపోయింది. పొద్దున్న ఏం తను కాఫీ కలుపుకొని తాగలేడు అని తెగ ఆశ్చర్యపడిపోయాడు సత్యం. ఏమిటి భర్తే కాఫీ కలుపుకునే విధానం ఒకటి ఉందా సృష్టిలో అని తెల్లబోయింది జానకి. ఏమిటలా చూస్తావు? మన ఇంట్లో సంగతులన్నీ మర్చిపోయినట్టున్నావే అన్నాడు సత్యం మరీ తెల్లబోతూ. అవును, నిజంగానే మర్చిపోయింది జానకి. చిన్నతనం నుంచి తల్లికి అనారోగ్యం. తండ్రి వంటింటి పనుల్లో తిరగడం, తను అన్నయ్య సమానంగా ఇంటి పనులు చేయటం అంతా కలలాగా అయిపోయింది జానకికి. ఇక్కడ అలా కుదరదులే అన్నయ్య అంది దిగాలు పడిపోతూ. ఇక్కడ ఎలా కుదురుతుందో చెప్పింది సత్యానికి గంగవెర్రులెత్తిస్తూ. చీకట్నే వెంకట్రావుకి కాఫీ ఇవ్వని నేరం, దానికన్నా ముందు మంచం దిగని నేరం 10 గంటల రాత్రికి విచారణకొచ్చాయి. జానకి చేసినవి అంత పెద్ద నేరాలు అవ్వడం చేతనే వెంకట్రావుకి అంత ఉత్సాహంగా పోట్లాడే ధైర్యం కలిగింది. సత్యం వచ్చి అసలు సంగతేమిటో తెలుసుకుంటే అతను కూడా సిగ్గుపడక తప్పదని వెంకట్రావుకి ధీమా. అవును మరి, చీకట్నే డ్యూటీకి పోయే మొగాడికి కాస్త కాఫీ పెట్టి ఇవ్వాలన్న జ్ఞానం లేదా నీకు అని చెల్లెల్ని చివాట్లేయడం తప్ప తనకి ఏమీ అనలేడని గాఢ విశ్వాసం. నీ చెల్లెలు చేసే అవకతవక చేష్టల వల్ల నేనెలా ఇబ్బందులు పడుతున్నానో చూడు అని ఎలాగైనా సరే సత్యాన్ని ఇరుకున పెట్టి ఆ వెండి పళ్ళెం మాట ఎత్తి సిగ్గొచ్చేటట్టు చెయ్యాలని వెంకట్రావు పథకం. ఆ కాఫీ నేరం మీద ఇంత వ్యవహారం ఆధారపడి ఉండటం చేత ఆ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేయదలుచుకోలేదు వెంకట్రావు. దాని మీదే సాధింపు కొనసాగించాడు. రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించి పొయ్యాలి కానీ వేళపట్టున కాసిన్ని కాఫీ నీళ్లు పోసే దిక్కే లేదన్నమాట నాకు. వెంకట్రావు మాట్లాడే మాటల్లో 100కి 90 మాటలు వాళ్ళమ్మ మాట్లాడే మాటల్లాగే ఉంటాయి. ఆ కంఠాల్లో భేదం తప్పితే సరిగ్గా అంతా వాళ్ళమ్మ ధోరణే. వాళ్ళమ్మలాగా మొహం తిప్పడమే, చేతులు కూడా. జానకి కొంచెం సేపు ఊరుకుంది. అన్నయ్య ఇంటికొచ్చే వేళకి ఏమీ గొడవ లేకుండా ఉంటే బాగుంటుందని జానకి ఆరాటం. జానకి ఎంత ఊరుకున్నా వెంకట్రావు ఊరుకునే పద్ధతిలో లేడు. జానకిని ఊరుకోనిచ్చే పద్ధతిలో లేడు. 6 నెలల క్రిందట కూడా జానకి సరిగ్గా ఇలాగే చేసిందట ఎప్పుడో ఒకసారి. బయటకు వెళ్ళే వేళకి చొక్కాకి గుండీ కుట్టలేదట. ఇంకోసారెప్పుడో కిటికీలు ముయ్యకుండానే చీర కట్టుకోబోయిందట. ఇంకా ఏమిటో చాలా తవ్వుకు వచ్చాడు. సమయానికి తల్లి అండ లేక సంగతులేవీ జ్ఞాపకం రానందుకు చాలా విచారించాడు. చివరికి నీకేమన్నా సంసారం చేసే లక్షణాలున్నాయా అని పెద్ద ప్రశ్న వేశాడు. అయినా జానకి ఊరుకుంది.
వెంకట్రావు పాత సంగతులన్నీ వదిలేసి మళ్ళీ కాఫీలోకొచ్చి పడ్డాడు. కొత్త నేరం మీదే ఎక్కువ ఆధారపడి దరిచాడు. దొంగవేషం కాకపోతే నీకు మెలకువ రాలేదా? అన్నాడు పదోసారి. మెలకువ వస్తే కాఫీ ఇవ్వకుండా ఉంటానా? మా అన్నయ్యతో కాసేపు మాట్లాడి రాత్రి 12 గంటలకి పడుకున్నాను. చీకట్నే మెలకువ రాలేదు అంది జానకి 15ఓసారి సంజాయిషీ ఇస్తూ. ఏమిటి అన్ని గంటలు అతనితో మాటలు? అన్నాడు ఆశ్చర్యపడుతూ. అన్నయ్య వచ్చేటప్పటికి 11 దాటింది. ఆ తెచ్చిన సరుకులన్నీ సర్ది అన్నయ్యకి అన్నం పెట్టి కొంచెం సేపు మాట్లాడి పడుకున్నాను అంది జానకి. అయితే మాత్రం కాఫీ ఇవ్వాలని తెలీదా? అని మళ్ళీ కాఫీలో పడ్డాడు. అంత బలమైన పాయింట్‌ని ఎక్కడ మర్చిపోతానో అని జానకి కూడా కోపం వచ్చింది. అని సంజాయిషీల తరువాత పాలు, డికాక్షను అన్నీ అక్కడే ఉన్నాయి. కాస్త వెచ్చబెట్టుకుని తాగకూడదా? అంది జంకుతూనే. అది తప్పొచ్చింది. ఘోరమైన తప్పు. ఎంత తప్పంటే అంత తప్పు. పవిత్ర భారత సంస్కృతి అంతా మంటగలిసిపోయింది. భారత వెంకట్రావులకి మహా అవమానం జరిగిపోయింది. మళ్ళీ నెక్స్ట్ పార్ట్‌లో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.